మా సినిమాలో పొగాకు మరియు మద్యం సేవించే సీన్స్ లేవు. అయినా ఈ మెసేజ్ చెప్తున్నాం. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇదిగో ఈ పాపనే మన హీరోయిన్. వినోద్, వీడు ఇప్పుడే ఇలా ఉంటే 20 ఏళ్ళ అయ్యాక ఎలా ఉంటాడో చూద్దామా? హలో, చెప్పు. జస్బేక్ వస్తావా? ఓకే, 5 minutesలో ఉంటా. ఓకే, వస్తున్నా. ఈ మంత్ ఎండింగ్ మా అన్నయ్యది సంగీత్ ఉంది, సో నేను డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. అవునా? మా అన్నయ్య వాళ్ళు కూడా పూణే నుంచి వచ్చారు. నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఓకే, బాయ్, సీ యూ లేటర్. హాయ్ కార్తీక్, బంగారం. మన పెళ్ళికి యుఎస్ లో ఉన్న కజిన్స్ ని ఇన్వైట్ చేయాలి. ఓకే. ఏంటక్క బావునా? రమ్య, వరుణ్, బబ్లు, సృజన్, సన్నీ, వేణు. పక్కా పిలవాలి, లేకపోతే అలుగుతారు వాళ్ళు. షూర్, డెఫినెట్గా. అసలు ఏ రూమ్లో ఉంది ఇది? నేనేనే చిట్టి, హ్యాపీ బర్త్డే. ఇలా నారా విష్ చేసేది? భయపెట్టావు కదా, నిన్ను ఇలా కాదు కానీ. అబ్బా కొట్టకే. మా అమ్మ పోరిరా. ఆగు, ఆ స్కార్ఫ్ ఏంటి? దొంగవా? ముఖం చూపించవు. మీకెందుకు? రే తప్పుకోండి. ఓ షట్. అరే ఏమైంది మామ? తను నా చెల్లిరా. దీనికి రిప్లై ఇవ్వకపోతే చంపేస్తుంది.
చాట్ చేస్తే బెటర్ ఏమో. పోనీ లేరా, ఎంత నువ్వు నా కజిన్వే కదా. ఎపో సారీ చిట్టి. నువ్వు నా కజిన్విరా, నీ మీద నాకు ఎందుకు కోపం? ఇంటికెళ్ళి చాట్ చేయొచ్చు కదరా, అంత తొందర ఎందుకు? మామూలుగా కజిన్స్ అందరికీ ఉంటారు, కానీ మా కజిన్స్ మాత్రం మా కోసమే పుట్టినట్లుంటారు. సోదాపి షార్ట్ ఫిల్మ్ ఏం చేద్దామా? సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి. చాటింగ్లో మునిగిపోయి లోకాన్ని మర్చిపోకండి. బర్త్డే ప్రాంక్స్ అంటూ భయపెట్టి చంపకండి. చివరిగా రోడ్ మీద వెళ్ళే అమ్మాయిల్లో మన అక్క చెల్లి కూడా ఉంటారని గుర్తించండి. ఎలాంటి తప్పులనైనా ఎక్స్క్యూజ్ చేసేది ఫ్రెండ్స్ అయితే, ఎన్ని తప్పులైనా ఎక్స్క్యూజ్ చేసేది కజిన్స్.